ఓటుకు 30,000 నడుస్తుందట. చూసుకోర్రి ఇక ఏడికొచ్చింది. ప్రచారానికి తెర, ప్రలోభాల ఏర. రంగారెడ్డి జిల్లా పురపూల్లో నోట్ల వరద, 6 పురపాలికల్లో 250 కోట్ల ఖర్చు. శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్లలో పోటాపోటీ పంపిణీ, కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకర్పల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు. చేవెళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్. వలస ఓటర్లకు తాయిలాలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకి భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పతాక స్థాయికి చేరే అవకాశం. పార్టీ ఫండ్పై కొందరు అభ్యర్థుల ఆశలంటూ. రేపు పోలింగ్కు సర్వం సిద్ధం. ఎన్నికల పరిశీలకులు కలెక్టర్లతో ఎస్ఈసి రాణి కుముదిని సమీక్ష అంటూ. ఇక్కడ ఇది ఒకసారి చూడండి. ప్రచారం అయిపోయింది నిన్న సాయంత్రం. ఇక ప్రలోభాలది మనందరికీ ఎరక. ఈ ఒక్క రోజు ఏదైతే ఉందో చక్రం తిప్పే దినం అంటారు దీన్ని. ఏ ఎన్నికలలో అయినా సరే ఎన్నికల ముందు రోజు అంటే ప్రచారం అయిపోయి ఇక అన్ని లెక్కలేసుకుంటుంటారు. ఎవరెవరికి ఎట్లా పంచుదాం, ఏ కుల సంఘాలకు ఏమి ఇద్దాం, ఎటు పంపిద్దాం, ఎట్లా ఓట్లు కొల్లగొడదామని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. ప్రధాన పార్టీలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి. అందులో అధికార పార్టీ ఎక్కువ ఎందుకు చేస్తుంది అంటే సిగ్గుపోవద్దు కాబట్టి. అంటే రేపు పొద్దున తక్కువ సీట్లు వచ్చినా ఓడిపోయినా పరువు పోతుంది. పైగా అందరూ ఏమంటారు ఆశంటోళ్ళు, ఏదైనా అన్నా మీ ప్రభుత్వం మీద ఉన్న ప్రేమ జనాలకి, సో మీ పార్టీ మీద ఇంత విరక్తితో, ఇంత అసహ్యంతో, ఇంత విముఖతతో ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడే అవకాశం మనలాంటి ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మొత్తానికి గెలవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 1000 రూపాయలు చూడు. ఇది పేద దేశమా? ఇది పేద రాష్ట్రమా? ఏమవుతుంది అసలు అంటే పంపకాలు ఎంత బ్రహ్మాండంగా ఓటుకి గంతగా తీసుకుంటా ఉన్నారు. ఓటుకి అంత పంచుతూ ఉన్నారు. ఇలా మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలని పార్టీలు అంటే అసలు ఉన్న సమస్యలకు ఉన్న ఫండ్స్కే కింద మీద అయిపోతూ ఉంటాయి కదా. అరే టైం మీదకి డబ్బులు ఎడికెళ్ళి వస్తే గింతగానం ఎట్లా పంచుతారంటే షోకుతో ఎవరైతే వస్తారో రాజకీయాల్లోకి వాడు పెడుతూనే ఉంటాడు. దోపిడీ కోసం ఎవడైతే వస్తుంటారో వాడు పెడుతూనే ఉంటాడు. సేవ చేద్దామని వచ్చుతున్న దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, పెట్టలేడు కూడా. ఎందుకంటే పెట్టడం కరెక్ట్ కాదని తెలుసు కాబట్టి నేను సేవనే చేద్దాం అనుకుంటున్నా. కర్మ వాళ్ళు చేయించుకోకపోతే నేనేం చేస్తా అని చెప్పి అనే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే అంటే రంగారెడ్డి జిల్లాని ఇక్కడ రాసిరుగా నేనేమంటున్నా అంటే ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ భూమి ఉండే అవకాశం ఉంది. అక్కడ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఇండస్ట్రియల్స్ వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా వస్తూ ఉన్నాయని అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా మున్సిపాలిటీల మీద బాగా ఎందుకు వేస్తారంటే భవిష్యత్తులో వచ్చే ఆదాయం అంతా అలా జేబులలో వినిపించుకోవచ్చు అన్నట్టు. అక్కడ ఉన్నటువంటి ఆ పర్మిషన్లతోని, లేకపోతే ఇంకా రకరకాల కమిషన్లతోని అన్నీ ఉంటాయి, మనకు తెలుసు కదా. సో అవన్నిటితోని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టద్దని చెప్పేసి ఈ పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి. కానీ 30,000 రూపాయలు ఒక ఓటే కాదు, అరతులం బంగారం ఇస్తున్నట్టు చూడు ఒకసారి. 250 కోట్ల రూపాయల ఖర్చు చేస్తూ శంకర్పల్లి వీళ్ళకు ఏమొస్తుందా మరి తర్వాత గెలిచినాక ఏమైనా సాధిస్తారా, ఏమైనా పనిచేస్తారా అంటే ఏముండదు. ఏంటంటే షోకు చూపించుకోవాలి, లేదా ఖచ్చితంగా దోపిడీ చేయాలి. బిజినెస్ అన్నట్టు పెట్టాలి, పెట్టుబడి తర్వాత సంపాదించుకోవాలి. కుటుంబ అవసరాలను తీర్చేస్తున్న అభ్యర్థులు ఇంకా నయం. ఒకప్పుడు మనం చూసినాం కదా, పొరగాళ్ళ ముక్కు తీస్తారని, పొరగాళ్ళ ముడ్డి కడుగుతారని, తానం చేపిస్తుంటారని, ఇవన్నీ కామెడీగా సినిమాలు అక్కడిక్కడ చూపిస్తారు, బయట కూడా చేస్తుంటారు. చాలా మంది చూసినాం మనం. మల్లారెడ్డి అసంటోళ్ళు నీళ్ళు భయంగా కూడా చూసినాం, పిల్లలకు స్నానం చేయంగా. కాకపోతే ఇక్కడ ఇక ఇంట్లో ఉన్న అవసరాలన్నీ తీరుస్తున్నట్టు. ఏదైనా పని ఉంటే కదా, ఇక పని ఉంటే నీకెందుకు, నేనున్నా కదా, నాకు ఎప్పుడు కదా, నేను పోయి తీసుకొస్తా కదా, నేను చెప్పిస్తా కదా అని చెప్పేసి ఇంట్లో పనులు చేస్తారట. శంకర్పల్లిలో కొందరు ఖర్చు 6 నుంచి 8 కోట్లట. చేవేళ్లలో ఇంటింటికి అరతులం బంగారం ఆఫర్. వలస ఓటర్లకు తాయిలాలు. అద్దతులం బంగారం అంటే ఇవాళ ఎంత ఉంది బంగారం? 1,70,000 ఉందా? 1,85,000 ఉండే, తగ్గినట్టుంది. 1,65,000 1,70,000 మధ్యలో ఉన్నట్టుంది. సో అరతులం అంటే తెలుసా 90,000 దాకా, అంటే 85,000 నుంచి 90,000 రూపాయలు ఉంది. అరతులం బంగారం ఇస్తురట. అరే మనకు అనిపిస్తుంది ఊర్లల్లో, అరే మా ఓట్లలో కూడా గిట్ల ఇస్తే బాగుంటుండే కదా, మాకు కూడా ఇస్తే అయిపోతుండే కదా. అరే పట్టణాలలో ఉన్న వాళ్ళకైనా ఇంత విలువ మాకు లేదా? అరే పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు గింత కాటర్స్ వేసి ఇస్తారు, 500 1000 రూపాయలు వాడిస్తారు, పిక్తారు. అదే పట్టణాలలో ఉంటాయి గింత ఎంత పలుకుడు చూడరు, ధర ఎట్లా వాళ్ళకి చూడరు. గొర్రెలు మేకలు ఒకనాడు మనం 500 రూపాయలకి అమ్ముడు పోదామా అన్నారు. ఇలా మాట్లాడమని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు 500కు 1000 రూపాయలకే ఓటేస్తారని మనం అసలు వాళ్ళు అన్నం మస్తుగా మీరు అన్నారు, నేనన్నా, చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత అద్దతులం బంగారం ఇచ్చినాక 90,000 ఇచ్చినాక ఇంకా వాడు అమ్ముడు పోకపోతే ఏం చేస్తారా? ఎలా ఉన్నోనికి కూడా ఆశనే పుడుతుంది, అది లేనోనికి పక్కకు పెట్టు, ఉన్నోడికి కూడా ఆశనే అవుతుంది అది. అయితే ఇక్కడ ఇగో ఎన్నికలు ఏమైనా సరే ప్రలోభాలు సర్వసాధారణంగా మారాయి. తాజాగా రాష్ట్రంలో పురపాలిక ఎన్నికల ప్రచారానికి తెరపడగా ప్రలోభాల పర్వానికి తెరదీసింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోనట్లుగా తాయిలాలు, నగదు పంపిణీ జరుగుతున్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల పోటీలు మరీ పడి పంపిణీ చేస్తున్నారు. డబ్బు, మద్యం, చీరలు, వంట సామాన్లు ఇలా కాదేది పంపిణీకి అనర్హం అన్నట్లుగా ఓటర్లకు పనిచేసి వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నారు. కొందరు తమను గెలిపిస్తే బంగారం ఇస్తాం, పెన్షన్ ఇస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. సుశీరా బంగారము, పెన్షన్లు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు పార్టీ ఫండ్ రూపంలో పెద్ద మొత్తం ఇవ్వనట్లు ప్రచారం జరుగుతుంది. ఆ డబ్బు కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సోమవారం రాత్రికి ఆ సొమ్ము చేరాల్సిన చోటుకు చేరిపోతుందని, మంగళవారం ప్రలోభాలు పతాక స్థాయికి చేరదాయని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఉదయం
11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుండడంతో ఓట్ల కోసం తమ ప్రత్యర్థి ఎంత ఇవ్వబోతున్నారో పసిగట్టి ఆ మొత్తానికి మించి పంపిణీ చేసేందుకు పలు చోట్ల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఓటుకు 5,500 నుంచి 3,000 వరకు పంచనున్నట్లు సమాచారం. పార్టీ ఫండ్తో పాటు అభ్యర్థులు సొంతంగా కూడా పెద్ద మొత్తం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలో అభ్యర్థి ఏకంగా ఓటుకు 30,000 పంచుతున్నట్టు తెలిసింది. ఓటుకు 30,000 రూపాయలట. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో హోరాహోరీ సాగిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ఆయా పురపాలికల్లో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించడంపై దృష్టి సారించాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి కొన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమైపోయింది. సో రంగారెడ్డి జిల్లాలో పంపిణీ కొత్త పుంతలు తొక్కుతుంది. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఏందో కొత్త పుంతలు తొక్కుతుందట. ఇదేందో చూడరు ఒకసారి. ఇది ఇప్పుడు తప్పని మనకు ఎరక, అట్లా చేయకూడదని మనకు తెలుసు. అది అన్యాయం అని తెలుసు, అక్రమం అని తెలుసు, ఇల్లీగల్ అని తెలుసు. అయినా కూడా తీసుకుంటాడు, నీతులు చెప్తుండు, తీసుకుంటాడు. ఇచ్చేటోడు కూడా నీతులు చెప్తుండు, వేదికల మీద స్పీచ్లు ఇస్తుండు, వాడిస్తుండు. అట్లే జర్నలిస్ట్గా నాసుంటాడు, అన్ని మాట్లాడుతుండు, అన్ని చూపెడుతుండు, అన్ని తెలుస్తున్నాయి, అన్ని చెప్తున్నాం. కాకపోతే వాళ్ళని మార్చలేము. అసలు ఏంది చూడరు వ్యవస్థ, ఎంత దరిద్రం అయిపోయింది. మన దౌర్భాగ్యం అది. ఎంత కిందికి జారిపోయింది అంటే దిగజారుతనం అంటారు దీన్ని. దిగజారిపోయింది అసలు. ఇచ్చుడు బరాబరి ఉంది, తీసుకుంటూ బరాబరి ఉంది, చూసుడు బరాబరి ఉంది, కేసులు లేవు, అన్ని బరాబరే. మళ్ళీ అసలు ఏదో అంటారు కదా, అన్ని మంచిగా ఉన్నాయి, మరి అసలు ఎక్కడ పోయింది అన్నట్టు. ఇలా నీతి న్యాయం కోసం బతుకుతారు. ఇది న్యాయమా, ఇది తప్పు కదా. ఇంకా ఎక్కువ మాట్లాడుతారు. ఒకనాడు తీసుకున్నా పెద్దగా మాట్లాడకపోయేటోళ్ళు, తక్కువ అంటే అమ్ముడు పోయేటోళ్ళు తక్కువగా ఓటర్లు. కానీ ఇలా ఎక్కువ అమ్ముడు పోతురు, ఎక్కువ నీతులు చెప్తారు. ఇది ఒక సమస్య అయిపోయింది. ఒకనాడు ఎవరో ఎక్కడనో ఒక చోట ఏ సంఘానికో ఏ పెద్ద మనిషికో ఇచ్చి ఏదో ఒక కొద్దిమంది కూర్చోబెట్టమనో లేకపోతే కొద్దిమందిని ఏదైనా సపోర్ట్ చేయమని అడగడానికి ఏదన్నా మీ సంఘంకి ఇది ఇస్తాం అది ఇస్తామని ఏదో ప్రలోభాలు గురి చేస్తే ఆ రోజు దాన్ని తప్పుపట్టరు, సరే. కానీ బయట మాట్లాడకపోదురు ఎక్కువ. ఇప్పుడు ఏమైపోయిందంటే తీసుకుంటుర్రు, ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇంకెక్కువ అల్లరి చేస్తున్నారు. ఇవ్వకపోతే ఇంకెందుకు ఇవ్వవు? అగో పలానా గల్లి దాకా వచ్చినట్టు మా గల్లీకి ఎందుకు రాలు? దర్వాజలు తీసి పెట్టుకుండేనే రేపు మబ్బుల దర్వాజలు తీసి పెడతారు. 7 గంటలకు పోలింగ్ కదా, 4 గంటల నుంచే దర్వాజలు తీసి పెడతారు ఇండ్ల ముందు. పైగా ఇవాళ రాత్రి 12-1 గంట దాకా పండరు. అదే రోజు 8కి 9కి దర్వాజలు పెట్టుకునే పెద్ద మనుషులు కూడా, పెద్ద మనుషులనే చెప్తా ఉన్నా, నీతులు నిజాయితీలు చెప్తారు కదా, రాత్రి 1 గంట దాకా దర్వాజలు తీసి పెడతారు. ఏమో ఎవడు ఎట్లకెళ్ళి ఏమి ఇచ్చిపోతాడు, ఏమి వేసిపోతాడు, ఏమి ఇచ్చిపోతాడు, ఏం తీసుకొస్తాడో, ఏమి ఇచ్చిపోతాడో అని ఇట్లా ఆశ కొద్ది క్వార్టరో లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళ కూల్ డ్రింకో లేకపోతే పైసలో వీటి కోసం వీళ్ళు దర్వాజలు తీసే పెడుతురు. ఇక మనం చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది కానీ తప్పట్లేదు. ఇక ఉన్నది జరిగేది అదే. చెప్పుకుంటే అరే ఏదో అంటారు కదా, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు అయిపోతుంది. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కానీ ఏంది, మనమే తప్పదం చేస్తున్నాం, మనమే నీతులు మాట్లాడతాం. రాత్రి 1 గంట దాకా దర్వాజలు తీసి పెడతాం, మబ్బులు వేసి 4 గంటలకు ఇక ఏమై ఎవలస్తారు పక్కపొంటి ముచ్చట్లు, ఆవలు ఈ అక్కలు ఏమై ఇచ్చిండ్రా, ఏమన్నా వచ్చినాయా, ఎంతకాలం వచ్చారు, అరే గలు ఇచ్చిపోయారట కదా, కింద అడకట్టుకు ఇచ్చిపోయారట కదా, మన అడకట్టుకు రాలే ఇంకా, అరే లంగలు ఇల్లే దాచిపెట్టుకోరు ఏంది, ఇల్లే జేబులలో పెట్టుకుంటారు ఏంది, అరే మనకి ఇయ్యలేదా అని చెప్పి ఎదురు చూసే కాలం వచ్చేసింది. మళ్ళీ మనం నీతులు చెప్తాం. ఇగో 6 పురపాలికల్లో 1,75,000 మంది ఓటర్లు ఉంటే కానీ ఆయా పార్టీల అభ్యర్థులు చేస్తున్న ఖర్చు అక్షరాల 250 కోట్ల పైనే. ఆమన్గల్లు, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ళ, శంకరపల్లి, మొయినాబాద్ పురపాలికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. శంకరపల్లి, చేవెళ్ళ, మొయినాబాదుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీపడి డబ్బులు వెదజల్లుతున్నారు. శంకరపల్లిలోని వార్డులో అభ్యర్థులు 8 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో మరో 4 వార్డుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. డబ్బు, మందు, మాంసం తదితర రూపాల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లకు వెండి నాణాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు, చీరలు, స్టవ్లు పోటీపడి పంచుతున్నారు. అనేక వార్డుల్లో ప్రతి ఇంటికి కిలో చికెన్, పురుషులకు మద్యం బాటిల్ అందజేస్తున్నారు. తమకే ఓటు వేయాలని దేవుడి చిత్రపటాల నుంచి ఓటర్లతో ఒట్టు పెట్టించుకుంటున్నారంటూ వంట సామాగ్రి మొత్తం ఇచ్చేసారట. ఒక ఆయనైతే మొయినాబాద్ మున్సిపాలిటీలోని వార్డులో అభ్యర్థులు పోటీపడి ఓటర్లందరికీ వంటింటి సామాగ్రి అంతా పంపిణీ చేసిండట. అయితే అభ్యర్థి అక్కడ తొలుత ఇంటింటికి అదనపు గ్యాస్ సిలిండర్ పంపించేస్తే ఇది తెలుసుకున్న మరో అభ్యర్థి గ్యాస్ స్టోవ్ పంపించేశాడు. మొదటి అభ్యర్థి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి 25 కిలో బియ్యం బస్తాలు పంపించేశారు. రెండో అభ్యర్థి మరోసారి ఇంటింటికి వెళ్ళి కుక్కర్లు ఇచ్చాడు. అలా ఆ వార్డుల్లో ఓటర్లకు వంటింటి సామాగ్రి మొత్తం అందింది. ఇది చూసి పక్క వార్డులో కూడా కుక్కర్లు, స్టవ్లు, టీవీలు వంటి వస్తువుల పంపిణీ మొదలుపెట్టారంటూ అంతా ఆగమాగం అయిపోయింది. చూడరు అంటే వాడిస్తున్నాడు. ఇది మంచిగా అయిపోయింది తెలుసా, కిలో చికెన్, ఒక క్వార్టర్ బాటిల్ లేదా ఒక హాఫ్ బాటిల్. ఇక ఇంటికి అదేదో ఏమంటారు కదా, పండుగతే ఇనామి ఇవ్వాలంటారు చూడు, ఏమన్నా ఉన్నదా ఆ పండుగ కాస్త ఏమన్నా ఉన్నదా అన్నట్టు. ఓట్ల పండుగ కాబట్టి పండుగ వచ్చింది కదా మరి ఏమన్నా ఇస్తున్నారు అన్నట్టు అయిపోయింది. మనం కూడా పనుల లెక్క అయిపోయినాం. తీసుకుంటే కొంచెం మనం ఉండాలి కానీ మనం ఏం చెప్తాం, నీతులు ఇట్లా చెప్తామా, మన దర్వాజలు తీసి పెడతామా. అందరం ఎవడు అతీతుడు ఉన్నాడు, ఇలా ఎవడు డిఫరెంట్గా ఉన్నాడు, ఎవడు ఇట్లా తప్పు కదా అది చేయొద్దు కదా అంటాడు ఉన్నాడా నడుస్తుంది అట్లా. ఇక్కడ కూడా కామెంట్లు పెట్టమంటే పెడతారు, అన్న ₹1 కూడా తీసుకోవద్దు, ఓటుకు నోటు తీసుకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్టు అని కామెంట్ పెట్టమంటే పెడతారు. కానీ అక్కడ ఎవడన్నా అది అంటారు కదా, మళ్ళీ పేదోడు ఏందా ఇస్తా అంటే ఆశ, కొడతా అంటే బాధ, భయం అన్నట్టు ఎట్లయినా అడుగుతారు కదా. లేదా వాళ్ళు ఇచ్చిపోతా అంటే కూడా వద్దనమంటావా? మరి ఏం చెప్పాలి? ఇప్పుడు కోట్లు పెడుతున్నట్టే మరి వాడు దోసుకుంటున్నట్టే కదా, మరి పెట్టంతి
తిందాం తీ మనమే కదా మంద అరే మనమే కదా తింటే అన్నట్టుగా అనేటోళ్ళు కూడా ఉంటారు. సో ఇంకా మస్తుకున్నాయి ఇక అరతులం బంగారం అట ఓ కథ ఉన్నది దీని ముచ్చట. ఇది మామూలు ముచ్చట కాదు, ఇది అద్దతులం బంగారం ఇచ్చడేది ఆయన నాకు అర్థమవుతలేదు.